జరిపించాలని కోరుతున్నామని షరీఫ్ అన్నారు. రెండు దేశాలు శాంతిగా ఉండాలని చెప్పి అటు గుటెరెస్ కోరారు, యుఎన్ చీఫ్ కోరారు. సో ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య రెండు దేశాల మధ్య చర్చ కాస్త యుఎన్ చేరింది. యుఎన్ కి ముందుగా పాక్ వెళ్ళిపోయి తమపైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ భారత్ మా పైన దాడికి సిద్ధమవుతోంది. మన దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి కూడా అక్కడ వారంతా కూడా వెల్లుబుచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ధీటుగా పాక్ పైన భారత్ కూడా సమాధానం చెప్పింది. వారే ఉగ్రదాడిని పెంచి పోషిస్తున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి గతంలో రక్షణ మంత్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆధారాలకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని కూడా అటు యుఎన్ దగ్గర పొందుపరచగలిగింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉందనేది భారత్ యుఎన్ ముందు పొందుపరచగలిగింది. అన్ని ఆధారాలతో అక్కడ ఇవ్వగలిగింది. అయితే ఈ విషయం పైన శాంతిగా ఉండండి, ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి మేము దాన్ని కొంత ఒక మలుపుకు తీసుకొస్తామని చెప్పి యుఎన్ నుంచి సమాచారం అనేది యుఎన్ నుంచి కూడా ఇరు దేశాల మధ్య సమన్వయంగా ఉండండి, అంతా సర్దుకుంటున్న రకంగా ఇన్ఫర్మేషన్ కూడా అటు నుంచి యుఎన్ చెప్పుకొచ్చింది. ఒకసారి యుఎన్ సంబంధించినటువంటి చీఫ్ గుటెరెస్తో పాటుగా అటు స్పోక్స్ పర్సన్ స్టీఫెన్ డుజార్గ్ మాట్లాడుకొచ్చారు. అసలు ఏం జరిగిన విషయం వెల్లడించారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Would be responded to with full phone calls this morning. He spoke separately by telephone with Mohammad Shahbaz Sharif, the Prime Minister of the Islamic Republic of Pakistan, and he also spoke earlier in the day with Subramanyam Jaishankar, the Minister of External Affairs of the Republic of India. In his phone calls, the Secretary General reiterated his strong condemnation of the April 22nd terrorist attack that took place in Jammu and Kashmir. The Secretary General noted the importance of pursuing justice and accountability for these attacks through lawful means. The Secretary General also expressed his deep concern at the rising tensions between India and Pakistan, and he also underscored the need to avoid a confrontation that could result in tragic consequences. The Secretary General offered his good officers to support any de-escalation efforts. Just want to update you on the Secretary General's phone calls this morning. He spoke separately by telephone with Mohammad Shahbaz Sharif, the Prime Minister of the Islamic Republic of Pakistan, and he also, Iftikhar, I can only speak to the Secretary General's side. I would encourage you to reach to the Prime Minister's office for a readout on their front. You know, for the as in any conflict or any పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో ఫోన్ లో మాట్లాడాను. ఇదే విషయాన్ని అటు జైశంకర్ తో కూడా అంటే ఇండియాకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తో కూడా మాట్లాడుకొచ్చాను. రెండు దేశాలు శాంతిగా ఉండండి, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తామంటూ యుఎన్ కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ స్టీఫెన్ డుజార్గ్ మాట్లాడుకొచ్చారు. అయితే ముందుగా పాకిస్తానే ఈ తప్పుకు పాల్పడి పాకిస్తానే పహల్గామ్ దాడికి సంబంధించిన అంశంలో ఇన్వాల్వ్ అయినట్టుగా అన్ని రకాల ఆధారాలు భారత ఆర్మీ దగ్గర ఉన్నాయి, ఎన్ఐఏ దగ్గర ఉన్నాయి, భారత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇది చాలా క్లియర్గా యుఎన్ దగ్గర తేటతలం చేయగలిగాము. అటు పాకిస్తాన్ని నిందితుడిగా మనం చూపించగలిగాం కాబట్టి ఇక్కడ అంత సవ్యంగా ఉంది. సో ప్రస్తుతం యుఎన్ కూడా అటు పాకిస్తాన్ పైన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి డెఫినెట్గా దురదృష్టకరం, శాంతిగా ఉండండి, అంత సద్దుమణుగుతుంది, విచారిస్తామని కూడా చెప్తున్నారు. ఇక షహబాజ్ షరీఫ్ చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి విచారణను ఎదుర్కొంటాము, విచారణకు సిద్ధంగా ఉన్నామంటూ మాట్లాడుకొస్తున్నారు. షహబాజ్ షరీఫ్ రెండు నాలుకల ధోరణి కొంత హాస్యాస్పదంగా ఉంది, అనుమానంగా కూడా ఉంది. కావాలనే అక్కడ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నట్టు కనబడుతోంది. సో ముందుగా సింధు జలాల ఒప్పందం తర్వాత ఆ రద్దయిన విషయం పైన సింధు జలాలు మావి అంటూ సంబోధిస్తూ 24 గంటలు సింధు జలాలకు సంబంధించి కనుక మీరు నీటిని వదిలిపెట్టకపోతే కనుక మేము కూడా మా ఆర్మ్ ఫోర్సెస్తో డిఫెన్స్తో రెడీగా ఉన్నామని చెప్తూనే ఒకవైపు అక్కడికి వెళ్ళిపోయి మేమేమో తప్పు చేయలేరు, మాకు అసలు సంబంధం లేదని చెప్తున్నారు. ఏకంగా రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుకొచ్చారంటే, మేము ఈ యొక్క లష్కర్ ఇ తోయిబా సంబంధించిన సంస్థల్ని, ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తోంది మేమే, ఈ చెత్తని పెంచి పోషిస్తోంది మేమే అని చాలా క్లియర్గా ఒప్పుకొని ఈరోజు దాడి ఘట్టంలో ఇదే లష్కర్ తోయిబాకు సంబంధించిన వ్యక్తులు పాకిస్తాన్ కమాండర్ ఇక్కడ మీకు కనబడుతుంది కానీ చివరిలో కనిపించినటువంటి ఆ దుర్మార్గుడే ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్గా పనిచేశాడు, హషీం మూసా. సో హషీం మూసా అటువంటి ఈ వ్యక్తి అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్గా పనిచేసి లష్కర్ తోయిబాకి ఒక ఉగ్రవాదిగా మారిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎఫ్లో కూడా కీలకంగా ఉన్నారు. అంటే టీఆర్ఎఫ్ అంటే రెసిస్టెన్స్ ఫోర్స్. ఇలా పాకిస్తాన్ ఆర్మీ నుంచి డైరెక్ట్గా వచ్చిన వ్యక్తులు కొందరైతే ఇండైరెక్ట్గా ఫండింగ్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తోంది పాకిస్తాన్. అటువంటి పాకిస్తాన్ మళ్ళీ యుఎన్ దగ్గరికి వెళ్ళిపోయి భారత్ మాపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంది.
భారతదేశం మా పైన 24 గంటల నుంచి 36 గంటల్లో ఏ క్షణమైన దాడి చేయొచ్చు. ఈ నేపథ్యంలో మేమంతా కూడా అలర్ట్ అయిపోతున్నాము, మాకు కొంత ఇబ్బందిగా ఉంది, వాళ్ళు రక్షించండి అంటూ యుఎన్ దగ్గరికి వెళ్ళి కోరుకుందట. కవ్వింపు చర్యలకి, ఈ దుర్మార్గమైనటువంటి మాటలకి, పిచ్చి పిచ్చి కారుకూతలకి పాల్పడుతుంది వాళ్ళు. ఇప్పటికిప్పుడు మనం చూసాం పంజాబ్ ప్రావిన్స్కి సంబంధించినటువంటి సీఎం నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్ ఏం మాట్లాడారంటే, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఆటం బాంబులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరైనా దాడి చేయాలంటే 10 సార్లు ఆలోచించాల్సిందే, మేం గనక తిరిగి దాడి చేయాల్సి వస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, పాకిస్తాన్ దగ్గర చాలా పెద్ద ఎత్తున అణుబాంబులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది వాళ్ళే. భారత్ మమ్మల్ని హతమార్చే అవకాశం ఉంది, భారత్ నుంచి మమ్మల్ని కాపాడని చెప్పి మళ్ళీ యుఎన్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేది వాళ్ళే. ఈ దుర్మార్గమైనటువంటి చర్యకి పాల్పడుతోంది పాకిస్తాన్. ఇక్కడ వీరందరూ మాట్లాడే మాటలు మీరు గమనిస్తే కనుక, ఒకరేమో మా పైన భారత్ దాడి చేయొచ్చు అనే భయంతో మాట్లాడుతున్నారు, ఇంకొకరేమో మేము భారత్ పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, భారత్ పైన ముప్పేట దాడి చేస్తామన్న రకంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు, మేము సింధు జలాలు కనుక ఆపేస్తే అక్కడ పారేది భారతీయుల రక్తం అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి చాటుకోవడం కోసం, పాకిస్తాన్ ప్రజల నుంచి తమ పైన ఉన్నటువంటి ప్రమాదాన్ని తగ్గించుకోవడం కోసం కూడా మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనా ఇప్పటికైతే ఎల్ఓసి వెంట దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా భారత ఆర్మీ కూడా ఉగ్రవాదం గమనించే పనిలో ఉంది. పాకిస్తాన్ కూడా కొన్ని కవ్వింపు చర్యలకు ఎల్ఓసి వెంట పాల్పడుతోంది. కానీ ఈ రోజు లేటెస్ట్గా ఇండో పాక్ బార్డర్లో కూడా కాల్పులకు తెరలేపింది. ఇండో పాక్ బార్డర్లో కాల్పులకు తెరలేపడం అంటే అది ఏకంగా యుద్ధాన్ని ప్రకటించమన్నట్టుగా భావించాలి. ఎల్ఓసి వెంట చిన్న చిన్న కవ్వింపు చర్యల వరకు సహించాం, కానీ ఇండో పాక్ బార్డర్ వెంట ఈరోజు కాల్పులు జరిపిందని అంటే ఈరోజు జరిగేటువంటి సిసిఎస్లో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్లో చాలా కీలకమైన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. డెసిషన్ ఆధారితంగా పాకిస్తాన్ పైన వార్ ప్రకటించాలా, ఎటువంటిది ఉండబోతున్నది మాత్రం డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ నిన్న అటు త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడుతూ చాలా క్లియర్గా అన్ని రకాల ఫ్రీడమ్ ఇచ్చేశారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఏ డెసిషన్ అని తీసుకునే అధికారం మీకుంది, భారత్ను రక్షించాల్సిన పని మీ పైన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని నిర్వర్తించండి అంటూ కూడా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి ఇండో పాక్ బార్డర్ వెంట కాల్పులు జరిపిన నేపథ్యంలో పాకిస్తాన్ పైన భారత ఆర్మీ ఎటువంటి విధంగా రెస్పాండ్ ఇస్తోంది, ఏ రకంగా ముప్పేట దాడి ఉండబోతోంది, ఏ రకంగా పాకిస్తాన్ని కట్టడి చేయబోతుందో చూడాల్సిన అవసరం అయితే. ఒకసారి మళ్ళీ మీరు యుఎన్ సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ మాట్లాడిన మాటలంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ శాంతియుతంగా ఉండాలని చెప్పి వాళ్ళు వచ్చి కోరారు, మేము విచారణ కోరుతున్నామని చెప్పి పాకిస్తాన్ వచ్చి మా దగ్గర అడిగింది, పాకిస్తాన్ వచ్చి మా దగ్గర మొరపెట్టుకుందని ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలు ఏంటో వినండి. Just want to update you on the Secretary General's phone calls this morning. He spoke separately by telephone with Mohammad Shahbaz Sharif, the Prime Minister of the Islamic Republic of Pakistan, and he also spoke earlier in the day with Subrahmanyam Jaishankar, the Minister of External Affairs of the Republic of India. In his phone calls, the Secretary General reiterated his strong condemnation of the April 22nd terrorist attack that took place in Jammu and Kashmir. The Secretary General noted the importance of pursuing justice and accountability for these attacks through lawful means.